నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను శాంతి ముందుగా ముఖ్యాంశాలు భూ యాజమాన్య హక్కులతో గ్రామాల అభివృద్ధి ఆస్తి హక్కును పొందడం ద్వారా గ్రామ పంచాయతీలు సాధికారమవుతాయన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛాంధ్ర కోసం కలిసికట్టుగా పనిచేయాలి కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ పలు జిల్లాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించిన అధికార యంత్రాంగం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ఘన నివాళి ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 19న ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం వార్తలోని వివరాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఆస్తి కార్డులను పొందేలా గత 5 సంవత్సరాల క్రితం స్వామిత్వ పథకాన్ని ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వామిత్వ పథక లబ్ధిదారులకు ఈ రోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గ్రామీణ భూమి డిజిటలైజేషన్తో సాంకేతికతతో పాటు సుపరిపాలనా శక్తి పెరుగుతుందన్నారు. డ్రోన్ల సహాయంతో దేశంలోని ప్రతి గ్రామంలో ఇళ్లు భూముల మ్యాపింగ్ చేసి ప్రజలకు వారి నివాస ఆస్తి పత్రాలను అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో గ్రామ స్వరాజ్యాన్ని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. इस पैसे से उन्होंने गांव में अपना छोटा मोटा व्यापार शुरू किया है. इनमें से बहुत सारे छोटे और मझोले किसान परिवार हैं. इनके लिए ये प्रॉपर्टी कार्ड आर्थिक सुरक्षा की बड़ी गारंटी बन चुके हैं. अवैध कब्जों से, कोर्ट में लंबे विवादों से हमारे दलित, पिछड़े और आदिवासी परिवार ही सबसे अधिक परेशान थे, उससे वही प्रभावित थे. अब कानूनी प्रमाण मिलने से उनको इस संकट से मुक्ति मिल रही है. एक आकलन है कि सभी गांवों में प्रॉपर्टी कार्ड बनने के बाद 100 लाख करोड़ रुपए से ज्यादा की आर्थिक गतिविधि का रास्ता खुल जाएगा. आप कल्पना कर सकते हैं कितनी बड़ी पूंजी देश की अर्थव्यवस्था से जुड़ने जा रही है. साथियों, आज हमारी सरकार पूरी ईमानदारी से ग्राम स्वराज को जमीन पर उतारने का प्रयास कर रही है. स्वामित्व योजना से गांव के विकास की प्लानिंग और उस पर अमल अब काफी बेहतर हो रहे हैं. आज हमारे पास स्पष्ट नक्शे होंगे, आबादी के इलाकों का हमें पता होगा, तो विकास के काम की प्लानिंग भी सटीक होगी. और गलत प्लानिंग के कारण जो बर्बादी होती थी, जो रुकावटें आती थी, స్వచ్ఛాంధ్ర కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ను ముఖ్యమంత్రి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తప్పించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య సాధన దిశగా రాష్ట్ర ప్రజలంతా చేతులు కలపాలన్నారు. సమాజ హితం కోసం కష్టపడేవారిని అందరూ గుర్తించాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం కోసం మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. 2024 ఎన్నికలైన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే ఎక్కడైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు మైదుకూరు అయితే బాగుంటుందని నేను కడప జిల్లాకు వచ్చాను, మైదుకూరుకు వచ్చాను. ఈరోజు ఒక చరిత్రకు శ్రీకారం చుట్టిన రోజని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. స్వచ్ఛాంధ్ర సామాజిక సేవా కార్యక్రమానికి మనం అందరం కూడా కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడారు. అప్పట్లోనే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో మన దేశం ఉండాలని కలలుగన్నారు. అందుకే అక్టోబర్ 2వ తారీఖున మనందరం కూడా స్వచ్ఛ భారత్ రోజుగా ఆ రోజును మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. 2014లో
అక్టోబర్ 2వ తారీఖున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశాన్ని మొత్తం ఒక స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని దాన్నే ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోయారు. రాజోలి ఆనకట్ట పూర్తి చేసి 90,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో నిర్వహించిన నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, గండికోటను ప్రపంచంలో 10వ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈరోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం కానీ పూర్తిగా తీరిపోలేదు. అందుకే మీరు ఒకసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టెక్కిచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు. ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం గాని వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు అభివృద్ధి జరుగుతా ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం. నేను అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నాందిగా మాట్లాడాను. ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కించాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం. రాయలసీమలో గాని రాష్ట్రంలో గాని నేషనల్ హైవేస్ అన్ని 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఏళ్లలో పూర్తి చేస్తున్నాం. 70,000 కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని, రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్మృతికి నివాళులర్పిద్దామంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశించిన సమాజాన్ని సాధించుకుందామని, ఆయన ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని, తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కంకణబద్దులై ఉన్నామని పేర్కొంటూ ఆ యుగ పురుషుని వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తుల్లో సమాన వాటా తదితర సంస్కరణలు తీసుకొచ్చారని లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్కు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్నా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలనే లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని.
ప్రతి పేదవాడి అభివృద్ధిని ఆకాంక్షించిన రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించేందుకు పునాది వేసిన మహోన్నతులు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పాలనలో ఎన్నో సంస్కరణలు అమలు చేశారని, స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించారన్నారు. Today is the 29th death anniversary of late Shri N.T. Ramarao ji, and even to this day people worship him as a demigod, and the reason being that he has actually given to the people what is rightfully theirs. In fact, when he entered the film industry, nobody really respected film artists, as they just considered them as somebody who painted their faces. But after NTR ji had entered the film industry, through his commitment, through his dedication and through his discipline, he had actually brought in a lot of recognition and respect to film artists. Similarly, even to this day, when people think of Lord Krishna or Lord Rama, or for that matter even Ravana and Duryodhana, the first image that comes to their mind is that of late Shri N.T. Ramarao ji. And that is a kind of indelible mark that he has left on the film industry. And even after he has entered the arena of politics and public life, he had actually proven to people that coming to power is simply not grabbing power, but it is rather we can use that as a podium to serve the people. విద్యార్థులు ఉన్నత చదువులతో ప్రపంచ స్థాయిలో నిలవాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని పూర్వ విద్యార్థుల సహాయంతో పాఠశాలలో నూతనంగా నిర్మించిన భవనాన్ని ఈరోజు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు మాత్రమేనన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలన్నారు. మేము సైతం అంటూ పాఠశాల భవనాన్ని నిర్మించిన పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. చదువు సంస్కారం కలిస్తేనే విజయం లభిస్తుందని విద్యార్థులకు కేంద్ర మంత్రి మార్గదర్శనం చేశారు. విజ్ఞానవంతులుగా వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయం. గతాన్ని జ్ఞాపకాలని మర్చిపోకుండా తన సొంత ఊరు కోసం అక్కడి నుంచి వచ్చి బాధ్యత అంతా తనపై వేసుకొని మేము సైతం అంటూ అందరినీ గ్రూప్ లాగా చేసుకొని ఒక మంచి పాఠశాలను నిర్మించినటువంటి ధూళిపాళ్ల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సంస్కృతి సాంప్రదాయం, పెద్దల్ని గౌరవించే విధానం, 10 మందిని కలుపుకొని వెళ్లే విధానం, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. అలాంటి సంస్కారం అదేవిధంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం, తిరిగి మన మూలాలను మర్చిపోకుండా ఎంతో కొంత 10 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు ఎంతో కొంత మన వారికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మీకు కూడా వారు చెప్పారు ఇందాక, ఆయనకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంత ఆనందం వచ్చేది కాదేమో, నాకు కూడా 5,000 కోట్లు ఉన్నా కూడా దీనికంటే ఆనందం ఇచ్చేటువంటివి ఏమీ ఉండవు కూడా. పరిశుభ్రత నిత్య జీవితంలో భాగం కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పట్టణంలో ఈ రోజు నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారులను, కాలువలను ఆయన స్వయంగా శుభ్రపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సహకారంతో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతి నెల 3వ శనివారం క్రమం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాయచోటిలో మున్సిపల్ కార్మికులు, సిబ్బందితో కలిసి ఆయన పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ బాధ్యులుగా ఉండాలన్నారు. మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం నినాదంతో ప్రతి చోట పరిశుభ్రతను పాటించడం ద్వారా స్వచ్ఛ భారత్ కల సాకారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గాంధీ గారి సిద్ధాంతం పరంగా మనం ఉన్న పరిసరాలన్నింటినీ స్వచ్ఛంగా పెట్టుకోవాలా,
అదే బాటలో పయనిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క 3వ శనివారాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దానిలో భాగంగానే గౌరవ కలెక్టర్ గారు అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారితో ఇక్కడ రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, ఈ ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు టెక్నాలజీ ఎంతో విస్తరించి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అన్నిట్లో ముందంజలో ఉంది. ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లానైతే మన రాయచోటి. వార్తల్లో స్వల్ప విరామం. ఇంత త్వరగా డబ్బు డబుల్. ఓ, డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్ము అవుతుంది ఫుర్ర్. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ పరిధిలోని తూర్పు నాయుడు పాలెంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో 4G కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 14-19లో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ప్రతి కాలనీ కానీ ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి ఈ దేశంలోనే. దానివల్ల నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారాలని ఆయన ఒక మంచి అవగాహన కల్పించి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తీసుకొని ఈరోజు అన్ని గ్రామాల్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. తెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రం మొత్తం కూడా 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం నిర్వహిస్తాం. దీని యొక్క ముఖ్య సంకల్పం ఒకటే, మనం మన ఇళ్ళు శుభ్రం చేసుకుంటూ మన పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటూ అందరిలోని అవేర్నెస్ తీసుకుని వస్తూ మన రామచంద్రపురాన్ని స్వచ్ఛ రామచంద్రపురంగా స్వర్ణ రామచంద్రపురంగా తీర్చిదిద్దుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి నాతో సహా అందరూ కూడా కొంత సమయాన్ని మనం పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఈ యొక్క పరిశుభ్రత వల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన అందరం బాగుంటాం. ముఖ్యంగా చూస్తూ ఉన్నారు, పరిశుభ్రాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఈ దోమలు పెరగటం, ఈ డెంగ్యూ అని మలేరియా నానా రకాల రోగాల బారిట పడతా ఉన్నాం. కాబట్టి మన యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళి
మన పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశంగా మరి ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా 3 రోజుల పాటు జరగనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ రోజు ప్రారంభమైంది. సూళ్లూరుపేటతో పాటు పరిసర ప్రాంతాలైన నేలపట్టు, అటకాని తిప్ప, బీవీపాలెం, శ్రీ సిటీ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. పక్షుల పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, స్థానిక శాసనసభ్యులు నెలవల విజయశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ర్యాలీగా కళారూపాల విన్యాసాల ప్రదర్శనతో జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరంలోని ఆదర్శ కాలనీలో శాసనసభ్యులు అంజీబాబుతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ నిర్మాణం కోసం చేపడుతున్న కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నట్లు వివరించారు. శాసనసభ్యులు అంజీబాబు మాట్లాడుతూ పరిశుభ్రతకై చేపడుతున్న కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎంతో వినూత్నంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. మన రాష్ట్రం, మన గ్రామాలు, పట్టణాలు అన్నీ కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి మనుషులు, జంతువులు, ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ చెత్త అంతా ఉండకూడదు, క్లీన్గా ఉండాలి. క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం. అయితే ఇది మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడానికి కేవలం పారిశుద్ధ్య కార్యకర్తలు మాత్రం వల్లే అవ్వదు. ప్రతి ఒక్కరూ పట్టణాల్లో ఉండే ప్రజలు, పల్లెటూరులో ఉండే ప్రజలు, పిల్లలు, పెద్దలు, అధికారులు అందరూ, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ వారి చేయి వేసి ముందు నడిపిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఆ రకంగా ఈరోజు ఆదర్శ్ నగర్ పార్క్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు, ఇక్కడ కాలనీ వాసి అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో అన్ని పట్టణాల్లోనూ మరియు అన్ని గ్రామాల్లో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఉత్సాహంగా ప్రారంభించడం జరిగిందండి. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభిస్తారని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణంలో రేపు జరిగే కార్యక్రమ రిహార్సల్స్ ను ఆనంద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆనంద్ దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్ఐడిఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ప్రారంభిస్తారన్నారు. అలాగే తిరుపతి, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో పలు కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభిస్తారని వివరించారు. Tomorrow, Honorable Home Minister is visiting Vijayawada. He will be inaugurating the campus of the 10th Battalion of NDRF. Apart from that, he will also be inaugurating our RRC at Supol in Bihar. And he will be laying the foundation stone of RRC in Gorakhpur in UP. Apart from that, he will also be laying the foundation stone of the composite indoor firing range, which is being started in National Police Academy at Hyderabad. And also the regional forensic science laboratory. ఎన్నికల హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సిపిఐ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర కేబినెట్ పేదవారికి పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు కర్నూలు జిల్లా సిపిఐ అధ్యక్షులు జగన్నాథన్ తెలిపారు. అయితే నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిన తరువాత మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. మిత్రులారా, నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశమై ఆంధ్ర రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకి 2 సెంట్లు ఇళ్ళు కట్టుకోవడానికి స్థలము ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇళ్ళు కట్టుకోవడానికి ఇస్తామని నిర్ణయం జరిగింది. కేబినెట్ కూడా ఆమోదించింది. ఈ విషయాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పేద ప్రజలకి ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని కూరుకోవడం అనేది సంతోషకరమైన విషయం. ఎన్నికల్లో కూడా వీళ్ళు చెప్పారు,
పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలము, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తాము పేద పిల్లలకి గృహ నిర్మాణానికి. దానిని అమలు చేయడం అనేది స్వాగతించాల్సిన విషయమే. ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్ ధరించాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలని తెలిపారు. హెల్మెట్తోనే ద్విచక్ర వాహనాలపై ప్రయాణం అత్యంత సురక్షితమన్నారు. హెల్మెట్ అనేది చాలా అవసరం. ఈవేళ హెల్మెట్స్ దగ్గర 100 హెల్మెట్స్ పేదలకి అలాగే స్టాఫ్ మెంబర్స్కి పంచిపెట్టడమైంది. హెల్మెట్ అనేది ఎంత అవసరం అంటే ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, కానీ సుప్రీంకోర్టు హైకోర్టు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్సిస్ట్ చేస్తుంది. చట్టాలు ఆ హెల్మెట్ చట్టం మాత్రం ఇంప్లిమెంట్ అయినట్టు చూడండి అని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోర్టు వారు ఇన్సిస్ట్ చేస్తున్నారు. అయినా ప్రజలు దానికి ఇంకా అనుకూలం రావడం లేదు. వారి జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. హెల్మెట్ వాడితే చిన్న యాక్సిడెంట్ అయితే తల సేఫ్ అయిపోద్ది. అదే తల సేఫ్ లేకపోతే రోడ్డు మీద పడితే 100 మహాకుంభమేళా సంగమంలో పవిత్ర స్నానం ద్వారా సంతృప్తి చెందినట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ రోజు ఆయన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పండుగని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. పలు దేశాల ప్రజలు ఐక్యతా భావనతో కుంభమేళాలో పాల్గొంటున్నట్లు చెప్పారు. భారతదేశ ఐక్యతే మహాకుంభమేళా సందేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు వివరించారు. प्रयागराज में आकर संगम में स्नान करके मैं स्वयं को बहुत ही कृतार्थ महसूस कर रहा हूँ और मैं मानता हूँ कि यह सनातन धर्म का एक महाकुंभ है और आध्यात्मिक और सांस्कृतिक एक पर्व है। यह हमारा संगम का यहाँ पर आयोजन, और मैं मानता हूँ किसी पंथ, संप्रदाय अथवा मजहब के साथ जोड़कर इसको नहीं देखना चाहिए। ये हमारी सनातन संस्कृति का ही यह परिणाम है। इतना बड़ा आयोजन इस स्थान पर हो रहा है और भारत से ही नहीं बल्कि दुनिया के కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజయవాడ చేరుకున్నారు. ఆయనకు నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు స్వాగతం పలికారు. రేపు విజయవాడలో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొంటున్నారు. నూతనంగా నిర్మించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ను కూడా ప్రారంభించనున్నారు. ఈ రోజు రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొంటున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రధానమంత్రి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి బడ్జెట్ కాగా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా రెండవ దశ సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 118వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమం రేపు ప్రసారం కానుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలైతే 1800117800 నెంబర్కు ఈ సాయంత్రంలోగా పంపవచ్చు. అలాగే www.mygo.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.